కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రోజుకు అంశం సంచలనం రేపుతుంది. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేదని ఇప్పటికీ కొన్ని సర్వేలు స్పష్టం చేయగా తాజాగా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన ఫైల్ను మిస్ అయినట్లు తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులకు మేడిగడ్డ బ్యారేజ్కి చెందిన రికార్డులు లభించలేదని వార్తలు గుప్పమంటున్నాయి. ఈ రోజు కూడా మహాదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. గత మంగళవారం 3 ఆఫీసుల నుంచి తీసుకొచ్చిన ఫైల్స్ ను మహాదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీసులోని ఓ గదిలో ఉంచి తాళం వేసి సీల్ చేశారు. మఫ్టీలో ఉన్న 2 కానిస్టేబుళ్లను గదికి కాపలాగా ఉంచారు. తిరిగి బుధవారం ఉదయం 11 గంటలకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇరిగేషన్ డివిజన్ ఆఫీసుకు వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. అయితే కొన్ని కీలకమైన ఫైళ్లు దొరక్కపోవడంతో ఎంక్వైరీ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లు, కంటేపల్లి పంప్ హౌస్ నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ మొదలుకొని పనులు పూర్తయ్యే నాటికి జరిగిన లావాదేవీల ఫైల్స్ అన్ని భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసులోనే ఉంచారు. వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఇక్కడి నుంచే జరిగాయి. సర్కార్ మారిన వెంటనే ఇక్కడి ఇరిగేషన్ ఆఫీసర్లు కొన్ని ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అవి దొరకకపోవడంతో బుధవారం వరకు అప్పగించాలంటూ ఇరిగేషన్ ఇంజనీర్లకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశించారు. అయినా ఆ ఫైల్స్ దొరకలేదని చర్చ జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజ్ కింద బొంగలి ఏర్పడటం, కన్నేపల్లి పంప్ హౌస్ నీట మునగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్లానింగ్, డిజైనింగ్లో లోపాలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ 2 బ్యారేజ్లతో పాటు పంప్ హౌస్ను భూపాలపల్లి జిల్లాలోనే నిర్మించారు. అయితే ఇక్కడ దొరికే ఫైల్స్తోనే అన్ని విషయాలు బయటకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా 8 గంటల పాటు ఆఫీసర్ల ఎంక్వైరీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ప్రాజెక్టు ప్లాన్స్, డిజైన్స్తో పాటు మెజర్మెంట్ బుక్స్, ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ బుక్స్, అలాగే క్రాస్ సెక్షన్ ఎల్ఎస్ బుక్స్, డిజైన్ డ్రాయింగ్స్, హైడ్రాలిక్ పర్టిక్యులర్స్, డిజైన్ డిశ్చార్జ్ పేపర్స్, మోడ్ ఆఫ్ పేమెంట్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించిన బిల్స్తో పాటు ఎర్త్ సిమెంట్ వర్క్, భూసేకరణ ప్రపోజల్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్కు సంబంధించిన ఫైల్స్లో కొన్ని మిస్ అయినట్లు తెలుస్తుంది. భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా ఎంక్వైరీ జరుగుతున్న ఆఫీసర్లు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ ఇరిగేషన్ ఆఫీసులో మంగళవారం నుంచి విజిలెన్స్ ఆఫీసర్లు సోదాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు బుధవారంతో ముగిశాయి. ఎల్ఎండి కాలనీలోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ ఎస్పీ వెంకటరమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. మంగళవారం సుమారు 11 గంటల 30 నిమిషాల పాటు ఫైళ్లను పరిశీలించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా సోదాలు చేపట్టారు. తర్వాత ముఖ్యమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్లను సీజ్ చేసి హైదరాబాద్లోని విజిలెన్స్ ఆఫీస్కు తరలించారు. ఇదిలా ఉంటే మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ డీఏలు బుధవారం కొన్ని లెడ్జర్లను తీసుకుని మహాదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీస్కు చేరుకున్నారు. ఒక కారులో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మరికొన్ని ఫైల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. వీటిలో కీలకమైన ఫైల్స్ లేకపోవడంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు విజిలెన్స్ ఎస్పీ రమేష్ స్థానిక ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావును వెంట పెట్టుకుని మేడిగడ్డ ఆఫీస్కు వెళ్లారు. తర్వాత 6 గంటల 5 నిమిషాలకు మహాదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీస్కి చేరుకున్నారు.